మహిషాసురుడు తపస్సు చేస్తూ భక్తిగా ప్రార్థించాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. అహంకారంతో అన్నాడు, నేను అమరుడిని, నన్ను ఎవరు చంపలేరు. అందరినీ ఓడించిపెట్టేను. ఈ వార్త విన్న దేవతలు భయపడ్డారు మరియు బ్రహ్మ, విష్ణు, శివుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. దేవతల శక్తులు కలిసిపోయి దివ్య కాంతి నుండి సింహంపై కూర్చున్న 10 చేతుల దుర్గాదేవి అవతరించింది. ఆమె చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, చక్రం, వజ్రం, విల్లు వంటి ఆయుధాలు మెరిసిపోతూ ధర్మం కోసం యుద్ధానికి సిద్ధమయ్యింది. మహిషాసురుడు రూపాలు మార్చుకుంటూ సింహం, ఎద్దు, మనిషి ఇలా మారుతూ దుర్గమ్మను ఎదుర్కొన్నప్పటికీ దుర్గమ్మ ధైర్యంగా, శక్తిగా పోరాడింది. చివరికి త్రిశూలంతో మహిషాసురుని సంహరించి ధర్మం గెలిచింది. ఆ ఆనందంలో దేవతలు, భక్తులు పూల వర్షం కింద నృత్యం చేసి జై దుర్గే అని ఉత్సాహంగా నాదముల్ని పలికారు. అప్పటి నుండి 9 రాత్రుల పూజలు, ఆరాధనాలు, దీపాల వెలిగింపు, నృత్యాలు, భక్తి గీతాలతో నవరాత్రి పండుగ జరుపబడుతోంది. మరియు విజయదశమి రోజున భక్తులు దుర్గాదేవి ఆశీస్సులను పొందుతూ ఆనందం పొందుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి.